ఈరోజు మిర్యాలగూడ మున్సిపాలిటీలో మరి సమావేశానికి ఏర్పాటు చేయడం జరిగింది. మరి సమావేశంలో మేము వాళ్ళు ఇబ్బంది పడే దాని గురించి మేము ఈరోజు మీటింగ్ లో మాట్లాడదామని వచ్చినాము. మరి గతంలో కూడా మీటింగ్ ప్రజల యొక్క సమస్యలు వినకుండానే బైకాట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మరి వాళ్ళే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కొట్టుకొని మరి మీటింగ్ ని బైకాట్ చేయడం జరిగింది. అసలు నవ్వాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు వీళ్ళ దుస్థితిని చూస్తుంటే. కనీసం కానీ ప్రజల యొక్క సమస్యల గురించి కొంచెం కూడా చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నారు. మరి ఎవరి అండ చూసుకొని ఈ ప్రభుత్వం మరి ఎమ్మెల్యే గారు కూడా సపోర్ట్ తోటి మరి వీళ్ళందరూ కూడా ఇట్లా చేయడం జరుగుతుందని మేము అనుకుంటున్నాము. అయితే ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, మరి హైదరాబాద్ లో అక్రమంగా కట్టిరని చెప్పి భవనాలని కూలగొట్టడం కూడా జరుగుతుంది. వాళ్ళు పర్మిషన్లు తీసుకొని కూడా వాళ్ళు గతంలో పర్మిషన్లు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్న ఇళ్లను కూడా కూలగొట్టడం జరుగుతుంది. కానీ మన మిర్యాలగూడలో మాత్రం మరి అక్రమంగా కడుతున్నటువంటి భవనాలని మరి మన గతంలో కూడా మరి మున్సిపల్ కమిషనర్ గత సుందర్ నగర్ లో ఈదలగూడెంలో కూడా అక్రమంగా కట్టిరని చెప్పి వాటిని షాపులను కానీ తొలగించడం జరిగింది భవనాలని. మరి ఇప్పుడు రవీంద్రనగర్ వెళ్లే రూట్ లో కూడా మరి అక్కడ కూడా అక్రమంగా కట్టడం జరుగుతుంది. మరి దాన్ని కూడా ఎందుకు దాన్ని దృష్టిలో ఉంచుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు. మరి ఒకటి ఏంటంటే, మరి వాళ్ళు ఎవరి అండా చూసుకొని అక్రమ కట్టడాలు చేస్తారు అనేది కూడా మరి తెలవాలి కదా జనాలకి. మరి ఈ రోజు ఈ ఒక్క దాంతోటే కాదు, పేద ప్రజలు పొట్టగొట్టడానికి కూడా ముందడుగు వేస్తారు వీళ్ళు. అందుకే మేము మరి ఇంకో విషయం ఏంటంటే, మున్సిపల్ కాంప్లెక్స్ విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా సపోర్ట్ గా ఉంటుందని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం.